బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో గత రాత్రి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఈ అల్పపీడనము రేపు మధ్యాహ్నం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడేందుకు అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారన్నమాట. ఇప్పటికే మనకు ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ భారీ వర్షాలు ఆగకుండా కంటిన్యూగా అయితే కురుస్తూనే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అయితే ఈ అల్పపీడనం అనేది రేపు మధ్యాహ్నం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనున్నట్లు చెప్తూ ఉన్నారు. ఇక రానున్నటువంటి 24 గంటల పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, సో ఎక్కడెక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం ద్రోణి అయితే కొనసాగుతూ ఉందన్నమాట. సో దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చు. మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము ఇక్కడైతే కేంద్రీకృతం అయితే అయింది ప్రస్తుతానికి. ఓకేనా. సో మనకు ఇక్కడ ఒక అల్పపీడనము అండ్ అదేవిధంగా ఈ అరేబియా సీస్లో ఇంకొక అల్పపీడనము, 2 అల్పపీడనాలు అనేటువంటివి అయితే కొనసాగుతూ ఉన్నాయన్నమాట. దీంతో మనకు అంత ఎఫెక్ట్ అయితే ఉండదు మన తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా. సో ఇక్కడ ఈ యొక్క పుదుచ్చేరి తమిళనాడు ఈ తీరాల మధ్యలో అల్పపీడనం అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా వచ్చేసి దీని ప్రభావంతోనే ఎక్కువగా వర్షాలు అనేటువంటివి అయితే నమోదవుతూ ఉన్నాయి మనకు. సో మీరు కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు చిత్తూరు, అనంతపురము, తిరుపతి, నెల్లూరు, కడప, రాజంపేట, ఓకేనా, ఈ జిల్లాలన్నింటిలో కూడా గత రాత్రి నుంచి ఆగకుండా వర్షపాతం నమోదవుతూ ఉందన్నమాట. ఓకేనా. సో మనకు ఇప్పటికే కొన్ని దగ్గరలో ఈ కాలువలు, చెరువులు మొత్తం కూడా ఫుల్గా వాటర్ అయితే నిండిపోయి ఉన్నాయి. ఇంకా కూడా మనకు 3 రోజుల పాటు ఈ వర్షాలు అనేటువంటివి ఇదే విధంగా కొనసాగేందుకు అవకాశం అయితే ఉండొచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఏర్పడినటువంటి అల్పపీడనము కొంచెంగా బలపడి మనకు ఈ తిరుపతి, నెల్లూరు, ఈ యొక్క కావలి, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల వరకు అయితే విస్తరించడం జరుగుతుందన్నమాట. అందువల్ల మనకు రానున్నటువంటి రోజుల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. ఈ అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి అయితే బలపడి కొంచెంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ జిల్లాల వైపు అయితే, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల వైపు అయితే కదులుతూ వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు ఇప్పుడు. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకు రేపు అర్లీ మార్నింగ్కి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. రేపు అంటే 22వ తారీఖుకి సంబంధించి. సో ఇక్కడ ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది కొంచెంగా కదులుతూ, ఓకేనా, ఎక్కడికి వెళ్ళిందో మీరైతే గమనించవచ్చు అనమాట. సో ఇదంతా కూడా విస్తరించడం జరిగింది అల్పపీడనము. ఓకేనా. సో ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉందన్నమాట కొంచెంగా కదులుతూ. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు చెన్నైకి దగ్గరగా వస్తుంది అంటే తిరుపతి, అనంతపురము, చిత్తూరు, నెల్లూరు, కావలి, ఈ వెంకటగిరి, సూలూరుపేట, శ్రీకాళహస్తి కావచ్చు, దాని తర్వాత నాయుడుపేట, ఈ యొక్క గూడూరు, ఇక ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కుండపోతగా వర్షాలు అయ్యేటువంటివి అయితే పడతాయన్నమాట. ఓకేనా. సో మనకు రేపు మధ్యాహ్నం నుంచి వర్షపాతం అనేటువంటిది ఇంకొంచెం ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. వర్షాలు అనేటువంటివి ఇంకొంచెం భారీగా కురిసేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా. ఇది రేపు మనకు అర్లీ మార్నింగ్కి సంబంధించినటువంటి వెదర్ రిపోర్టు. మరొక వైపు ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో కూడా ఈ వర్షాలు అయ్యేటువంటి తాకిడి ఎక్కువగానే వస్తూ ఉంది. ఈశాన్య ఋతుపవనాలు అనేటువంటివి ఈ దిశగా కదులుతూ మన ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వైపు అయితే కదులుతూ వస్తున్నాయి అన్నమాట. సో కాబట్టి మరొక వైపు ఈశాన్య ఋతుపవనాలతో కూడా అన్ని జిల్లాలకు వర్షాలు అయ్యేటువంటివి, అన్ని జిల్లాలంటే ఈ సముద్ర మట్టానికి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఈ ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో కూడా. ఓకేనా. సో ఇక రేపు మధ్యాహ్నానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే చూద్దామండి. ఈ శాటిలైట్ ఇమేజ్లో ఇంకొంచెం క్లియర్గా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీరు రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇది, ఓకేనా. సో అప్పటికి ఇక్కడ వరకు అయితే విస్తరించేసింది మనకు ఈ అల్పపీడనం మొత్తం కూడా. సో ఇక్కడ చూడొచ్చు తిరుగుతూ ఉంది, మీకు మొత్తం కూడా విస్తరించేసింది ఇది. ఓకేనా. ఈ జిల్లాలన్నిటికీ కూడా ఈ కాకినాడ, విశాఖపట్నము, విజయవాడ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కావలి, సూళ్ళూరుపేట అండ్ అదేవిధంగా కడప,
నెక్స్ట్ వచ్చేసి కడపకి అంత ఎఫెక్ట్ అయితే ఉండకపోవచ్చు. సో మెయిన్ వచ్చేసి మనకి ఈ ప్రాంతాలే చిత్తూరు, నెల్లూరు, అనంతపురము, తిరుపతి లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఈ వెంకటగిరి, శ్రీకాళహస్తి, నాయుడుపేట కావచ్చు, గూడూరు, ఓకేనా. సో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు అనేటువంటివి అయితే నమోదవుతాయి అనమాట. రేపు మధ్యాహ్నం నుంచి ఇంకొంచెం ఎక్కువగా విజృంభించేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఈ అల్పపీడనము ఇక్కడి నుంచి కదులుతూ మనకు ఈ దిశగా అయితే వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ వచ్చి ఈ ప్రాంతాల మీదుగా ఈ బెంగళూరు, కర్ణాటక స్టేట్ మీదుగా వెళ్ళి అరేబియా సీస్లో అయితే తీరం అయితే దాటేస్తుంది అనమాట. ఒకవేళ మనకు ఈ అల్పపీడనం అనేది ఈ దిశగా వెళ్ళిపోయి ఇట్లా కనుక తీరం అయితే దాటేసి ఉంటే అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. బట్ ఇది కొంచెంగా కదులుతూ చెన్నై దగ్గరగానే వస్తూ ఉంది అల్పపీడనము. సో ఇక ఆల్మోస్ట్ ఆల్ చెన్నై దగ్గరగా వచ్చిందంటే ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అందుకే మనకు ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షాలు గత రాత్రి నుంచి కూడా నమోదవుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే. సో మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. వీలైనంత త్వరగా బయట వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటికి వచ్చే విధంగా అయితే చూసుకోండి. ఎవరు కూడా బయట ఎక్కువసేపు అయితే ఉండొచ్చు. సో మనకు వెదర్ అనేటువంటిది ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి సో కొన్ని చోట్ల వరద ముప్పులు కూడా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా 2 రోజుల పాటు ఈ యొక్క తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్కి, కాలేజెస్కి సెలవులు కూడా ప్రకటించబోతున్నారనమాట 2 రోజుల పాటు ఈ భారీ వర్షాల కారణంగా. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటాను వెదర్కి సంబంధించి. మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వెదర్ రిపోర్ట్స్ని అయితే ఫాలో అప్ చేస్తున్నాండి. ఈ 3 రోజుల పాటు వెదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ నుంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.